షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా మనము చూడగలుగుతున్నాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహం నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయ పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యొక్క మాటలు చూస్తే, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఉదాహరణకి మనం వెళ్తున్నప్పుడు మన పిల్లలు మనతో వస్తుంటారు కదండి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది, సాధారణంగా చక్కగా వాళ్ళు మన చేయి పట్టుకుని నడుస్తూ ఉంటారు. అంటే వారికి అదొక ధైర్యము, మా అమ్మ చేయి పట్టుకున్నాను, మా నాన్న చేయి పట్టుకున్నాను అనేది వాళ్ళకి ఒక ధైర్యము, ఎటువంటి భయం లేకుండా చక్కగా ఇంకా నేను పడిపోను, నా తల్లి నా తండ్రి నాకు సహాయకారిగా ఉన్నారని ఆత్మవిశ్వాసంతో వాళ్ళు నడుస్తూ ఉంటారు. అలాగే మనలో కూడా ఆ యొక్క ధైర్యమును, ఆ యొక్క ఆత్మవిశ్వాసమును పెంపొందింప చేయుటకు తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలిసి, ఈరోజు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. కానీ ఏ విషయంలో నుండి? నీతి విషయంలో. ఎవరైతే ఆ యొక్క నీతి న్యాయ యథార్థతలు కలిగి దేవుని చిత్తం చొప్పున నడుస్తూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో, మరి దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రేమను బట్టి, వాళ్ళని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన చేయి పట్టుకుని నడిపించుటకు, అనగా చేయి పట్టుకుంటూ అనగా వాళ్ళకి సపోర్ట్గా ఉండటకు, వారి యొక్క ఆపదలలో శోధనలో వారిని విడిపించి, ఆ యొక్క శోధనను తప్పించి నెమ్మదిని శాంతిని సమాధానం దయచేయటకు నేను సిద్ధముగా ఉన్నానని ఈ వాక్యం తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఈ యొక్క మాట చెప్పడానికి కారణంగా మనం కొంచెం పైకి వెళ్తే కనుక, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను అని చెబుతూ, గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును. ఈ యొక్క మూడు సెపరేట్గా మనకు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ మూడు మాటల యొక్క ఉద్దేశం మనకి ఒకటిగానే కనిపిస్తుంది. ఏంటంటే, సాతాను బంధకముల నుండి విడుదల కలిగించి ఆ యొక్క చీకటిలో నుండి వెలుగులోకి నడిపించుటకు మనల్ని మన తండ్రి అయిన దేవుడు మనల్ని చేయి పట్టుకుంటాను, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును. గ్రుడ్డివాడికి ఏముంటుందని? చీకటి కదా. మరొకసారి వాడి చూపు పొంది కనుక వెలుగులోకి నడిపించబడతాడు. అలాగే బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును. అనేకమైన వ్యసనాల వల్ల బంధింపబడి విడిచిపెట్టలేని స్థితిలో ఉన్న వారికి ఆ యొక్క పాపపు స్థితి నుండి ఆ యొక్క వెలుగులోనికి, ఆ యొక్క నీతి గల మార్గంలోనికి నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. అలాగే చీకటిలో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును. ఆ సాతాను యొక్క బంధకాలలో ఉన్నవారిని విడిపించి యొక్క వెలుగులోని తెచ్చుటం. అయితే ఈ మూడు సందర్భాల్లో కూడా మన యొక్క సిద్ధపాటు అనేది చాలా అవసరము. మనం సిద్ధపడి, ప్రభువా నాయనా నీ యొక్క మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను, కానీ ఇదిగో ఈ చిన్న తలంపు, ఈ చిన్న చీకటి నా జీవితంలో ఉన్న యొక్క భ్రష్ట స్వభావము నన్ను నీ నుండి దూరం చేస్తుంది తండ్రి. నాకు దాని నుండి విడుదల కలిగించి, సాతాను బంధకమును విడుదల కలిగించి నీ యొక్క జీవములోనికి నన్ను నడిపించండి. దీనిని జయించడానికి, సాతాను యొక్క సంఖ్యలు జయించడానికి నా శక్తి సరిపోవట్లేదు ప్రభువా, నీ శక్తి కావాలి, నీ బలము కావాలని మనం సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉంటే కనుక, ఇప్పుడు చెప్పని మూడు సందర్భాల్లో కూడా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క చీకటి మచ్చలను తీసివేసి వెలుగుతో నింపి మనకి శాంతిని సమాధానం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ఇది ఈ సందర్భంలో ఎవరితో చెప్పినప్పటికీ ఈరోజు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ యొక్క వాక్య భాగం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము మన కొరకే, ఈ వాక్యము మన కొరకే. చూడండి, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించునగా ఒక మాదిరికరమైన జీవితాన్ని తండ్రి ఇచ్చుటకు మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క సిద్ధ మనసు కలిగి తండ్రి ఇచ్చే ఆ మేలు కొరకు, దీవెనల కొరకు ఎదురు చూద్దాం. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా
యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. మన తండ్రి మన చేయి పట్టుకున్నప్పుడు మనకు భయం ఏంటి, దిగులేంటి, నిందేంటి అన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీయ నామములో కొట్టివేయబడిన గాక. ఈ యొక్క మాటను దేవాదేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. అవును ప్రభువా, మమ్మల్ని పిలిచి నీ ఉచితమైన కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి ప్రభువా, మేము అతిశయించకుండా నీతి న్యాయ యథార్థతలు కలిగి ఆత్మీయంగా దినదినము ఎదుగుచు ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, విరిగి నలిగిన హృదయం గల బిడ్డలుగా, నాయన నీ నీతిని అనుసరించి బ్రతికి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, అట్టి శక్తిని బలం మాకు దయచేయమని. ఎవరైతే ఈ వాక్యం నా బిడ్డలు నేను సిద్ధ మనసు కలిగి ఆ యొక్క వ్యసనముల నుండి, సాతాను బానిసత్వం నుండి, చీకటి నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారో వారి జీవితాల్లో వెలుగును దయచేసి వెలుగుతో నింపి నీ మార్గం నడిచి కృపను దయచేయమని విన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండి. అందరికీ వందనాలు.